నాకు అమ్మ దగ్గర తిన్నా. అమ్మనేమన్నది, నీ కొడుకు బాగా పెడతాడు, నీ కొడుకుని ఉంచుకుంటాను అన్నాక పక్క పని వాళ్ళు ఉండి, ఏం మాట్లాడుతున్నావు అమ్మ, కన్నా తల్లి ఎంత కడపైన కొట్టుకుంటుంది, పెట్టింది బుక్కడ అన్నం పెట్టింది, అన్నం పెట్టినందుకు నువ్వు మాట అంటావా కన్నా? ఊకున్నాకైతే నేను మొన్న 3 ఏళ్ళ కింద నాసుపల్లి కాడ మన డబ్బు తిమ్మపల్లి కాడ కిరాయికున్నా. ఇది ఇటుకాడ ఉండి నన్ను లొల్లు పెట్టి చెప్పుతోని కొట్టి లొల్లు పెట్టినాక అయితే ఏళ్ళ పెట్టినాక నాసుపల్లి కిరాయి మొగన్ని పోయి అక్కడ ఒక్కరిని కిరాయి ఉన్నా. 3 నెలలు ఉన్నా. 3 నెలలు ఉన్నాక 3 నెలలకు ఏమైనా రావా ఇంటికి, ఏమైనా రావన్నది. పోయినాక మళ్ళొక్క 6 నెలలు మంచిగా ఉన్నా మేడం. మళ్ళీ ఏం చేసి మళ్ళీ స్టార్ట్ పెట్టాడు. అన్నాక ఎంత నేను చూసిన ఇక మేడం నైట్ డ్యూటీకి పోచారకు నేను వెళ్ళిపోయినా కాదు. నాకు అన్నం పెట్టలేక 3 సంవత్సరాలు ఒక పిచ్చి కుక్క అయితే తిరిగినా మేడం. అవసరం మేడం ఊళ్ళే ఇన్క్వైరీ చేయరు నా గురించి, వీడు ఎందుకోసం ఇంకోదాన్ని చేసుకున్నాడు, నువ్వు మంచినైతే నేను ఇంకోదాన్ని చేసుకుంటానా, చేసుకోను, నువ్వు ఎన్నో నిందలు పెట్టినావు, నాకు ఇచ్చాయి ఉన్నది అన్నావు, ఎన్ని ఉన్నాయన్నావు, వాళ్ళు పక్క పనులు ఏమన్నారు, ఆనుకుంటా నీకు ఉంటుందా, నీ బిడ్డకు ఉంటుందా, ఆయన చదువుతా నీ ఇజ్జత్ పోదా అన్నారు. అన్నాక ఒత్తుకొని సప్పేకున్నాం. రాత్రి 10 గంటలకు పాపను మా నాన్న ఈడ మంచం వేసుకున్నాడు. బంగులా ఇంకొక బంగులా ఇచ్చినావు, రూమ్ కట్టిన పొయ్యి ఇచ్చినావు, కట్టిన ఇల్లు ఇచ్చినావు, భూమి ఇచ్చినావు. భూమి 10 గుంటల భూమిలో 5,000 రూపాయలు భూమి కౌలు వేసినా ఇస్తాడు డబ్బులు, అవి ఇస్తుండు, అవి తిను అన్నాక నువ్వు మళ్ళీ ఎంత మేచారకు పక్క పనులు రాత్రి 10 గంటలకు ఒకటి బండి ఎత్తి ఒకడు పోరిన 10 గంటలకు ఓడకిచ్చికపోతే ఒకడు ఇంట్లో వచ్చి తలపేసి లైట్లు బంద్ చేసుకున్నాడు. ఒత్తుకొని ఊకున్నా మేడం. ఒత్తుకొని దాని ఇజ్జత వేరే నా ఇజ్జత వేరట్టు, ఏళ్ళు ఇవ్వండి మగోని ఇజ్జత పోతుంది, ఆడదండి ఏం కాదు అనుకున్నా. తప్పిన పేసుకోతున్నా. మళ్ళీ మంచిర్యాలు పోతే మాకన్నా ముందు వస్తుంది, ఒక రోజానికి వస్తుంది.